హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం కన్నడలో రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన కాటేరా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే 1989 గవర్నమెంట్ ఒక చోట చిన్న కెనాల్ కట్టించాలి అని కొంతమంది వర్కర్స్తో పని స్టార్ట్ చేపిస్తుంది. ఆ వర్కర్స్ కెనాల్ కన్స్ట్రక్షన్ కోసం మట్టిని తవ్వుతున్నప్పుడు వాళ్ళకి మనుషుల ఎముకలు దొరుకుతాయి. దాంతో వాళ్ళు ఈ విషయం పోలీసులకు చెప్తారు. పోలీసులు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చి స్కెల్టన్స్ మొత్తం బయటికి తీయడం స్టార్ట్ చేస్తారు. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో ఉండే శృతి అక్కడ దొరికిన స్కెల్టన్స్ మొత్తం బయటికి తీసి ఎంతమందివి అని లెక్కేస్తే 107 మందివి అని తెలుస్తుంది. పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయిపోతారు. మల్లన్న కీరు అనే ఊరిలో ఒక జమీందారు ఉంటాడు. తన పేరు కాలేగౌడ. తను ఒక లాయర్కి డబ్బులు బాగా ఇచ్చి వాడు మాత్రం జైలు నుంచి బయటికి రాకూడదు అని చెప్తాడు. మల్లన్న కీరికి పక్కనే భీమనహల్లి అనే ఒక ఊరు ఉంటుంది. ఊరిలో ఉండే ప్రజలందరూ ఒకతన్ని జైలు నుంచి బయటికి తీసుకొని రావడం కోసం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని బంగారాన్ని మొత్తం ఒక పెద్ద మనిషికి అలాగే పిల్లాడికి ఇస్తారు. ఈ ప్రజలంతా బయటికి తీసుకొని రావాలని చూస్తున్న అతన్నే కాలేగౌడ బయటికి రానివ్వకుండా చేస్తుంటాడు. ఆ పెద్ద అయినా అలాగే పిల్లాడు ఒక లాయర్ని కలుద్దామని చాలా ట్రై చేస్తారు. కానీ తన దగ్గరున్న మనుషులు తనని కలవనివ్వరు. అందుకు వాళ్ళిద్దరూ ఆ లాయర్ని రోడ్డు మీద ఆపి వాళ్ళ ఊరికి ఉన్న సమస్యలు తనతో చెప్పుకొని, అతను 15 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు, మా కోసం అతన్ని పేరోల్లో బయటికి తీసుకొని రండి అని చెప్తారు. అలాగే వాళ్ళిద్దరూ ఊరిలో వాళ్ళ దగ్గర ఇప్పించిన డబ్బు మొత్తం ఆ లాయర్కి ఇస్తారు. ఆ లాయర్ వాళ్ళ బాధల గురించి విని అతన్ని ఎలాగైనా సరే బయటికి తీసుకొని రావాలి అని కోర్టులో గట్టిగా ఫైట్ చేసి అతనికి 10 రోజుల పాటు పేరోల్ వచ్చేలా చేస్తాడు. కోర్టు అతనికి పేరోల్ ఇచ్చి అతన్ని పేరోల్ అయ్యేంత వరకు అతనితో ఒక పోలీస్ ఆఫీసర్ ఉండాలి అని ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఎస్ఐ అతనితో పాటు నువ్వు వెళ్ళు అని హెడ్ కానిస్టేబుల్ కుమార్కి చెప్తాడు. కుమార్ ఎస్ఐతో మాట్లాడుతూ, నా భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్, ఇంకో 2 వీక్స్లో తనకు డెలివరీ ఉంది, వేరే వాళ్ళని పంపించండి అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఎస్ఐ మాత్రం నువ్వే వెళ్ళాలి అని గట్టిగా చెప్తాడు. కాలేగౌడ అతనికి పేరోల్ వచ్చిన విషయం తెలుసుకొని నువ్వు ఆ పేరోల్ ఆపకుండా ఏం చేస్తున్నావని తన లాయర్ని తనే చంపేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ మనుషులతో వాడు ఊర్లోకి వచ్చేలోపే వాడిని చంపేయండి అంటాడు. కుమార్ అతన్ని పిలుచుకొని భీమనహల్లికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతాడు. కుమార్ బస్సులో వెళ్తున్నప్పుడు పేపర్లో వచ్చిన న్యూస్ చదువుతూ బయటపడిన 107 స్కెల్టన్స్ న్యూస్ గురించి చదువుతాడు. ఆ న్యూస్కి పెరల్లో బయటకు వచ్చిన అతనికి ఏదో సంబంధం ఉంటుంది. ఆ న్యూస్ తను విని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. కాలేగౌడ పంపించిన మనుషులు అతన్ని చంపడం కోసం బస్సు మీద అటాక్ చేస్తారు. కానీ కుమార్ అలాగే అతను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని అడవి మార్గం గుండా భీమనహల్లికి స్టార్ట్ అవుతారు. కుమార్ అతనితో మాట్లాడుతూ, నువ్వు ఊర్లోకి వెళ్ళకముందే ఇంతమంది అటాక్ చేశారు, అసలు ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి అతను నా పేరు కాటేరా అని చెప్పి తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కాటేరాది భీమనహల్లి. తన వృత్తి కొలింపని చేయడం. చుట్టుపక్కల ఊర్లో ఉండే చాలామంది వాళ్ళకి ఏం కత్తి కావాలన్నా కాటేరా దగ్గరికి వస్తుంటారు. కాటేరాకి ఎంత బలం అయితే ఉంటుందో అంతే తెలివి కూడా ఉంటుంది. తను తయారు చేసిన కత్తులు తను మళ్ళీ ఎప్పుడు చూసినా వాటిని ఎప్పుడు తయారు చేశాడు, ఎవరికి ఇచ్చాడు, ఇలా అన్నీ తనకు తెలుస్తాయి. కాటేరాది ఒక అందమైన ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో అమ్మ, అక్క, బావ ఉంటారు. అక్కకి బావకి పెళ్ళయి 16 సంవత్సరాలు ఉంటుంది. కాటేరా వాళ్ళ అక్కకి ఈ 16 సంవత్సరాల్లో 3 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చినా ఏదో కారణం వల్ల తన ప్రెగ్నెన్సీ కోల్పోయి ఉంటుంది. కానీ తను మాత్రం నా తమ్ముడు కాటేరానే నా కొడుకు లాంటి వాడు అని బాధపడేది కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ 6 నెలల కూతురు ఉంటుంది. కాటేరా దగ్గర ఒక చిన్న పిల్లాడు పనిచేస్తుంటాడు. తనకి అమ్మా నాన్న ఎవరు ఉండరు. అందుకు తను కాటేరా దగ్గరే పనిచేస్తూ ఎప్పుడూ కాటేరా దగ్గరే ఉంటాడు. కాటేరా కూడా తననెంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కాటేరా దగ్గర ఎప్పుడూ ఒక తాత తిరుగుతూ ఉంటాడు. ఆ తాతకి మాటలు రావు. ఆ తాతకి కాటేరా అంటే చాలా ఇష్టం. కాటేరా చుట్టూ ఉన్న వాళ్ళంతా తనని ప్రేమించేవాళ్లే. తను రోజు కష్టపడి పనిచేస్తూ తనని ప్రేమించే వాళ్ళతో సంతోషంగా జీవిస్తుంటాడు. ఊరిలో ఎక్కడ చూసినా తక్కువ జాతి వాళ్ళు, ఎక్కువ జాతి వాళ్ళు అనే డిస్క్రిమినేషన్ చాలా ఉంటుంది. భీమనహల్లికి ఒక జమీందారు ఉంటాడు. తన పేరు దేవరాయ. తను ఊరిలో ఉన్న రైతులందరి దగ్గర భూములు లాక్కొని వాళ్ళ భూములు వాళ్ళకే లీజుకిస్తూ ప్రతి సంవత్సరం వాళ్ళకి పంట పండినా పండకపోయినా 1 ఎకరం ఉన్న వాళ్ళు 10 బస్తాల ధాన్యం, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 100 బస్తాల ధాన్యం తనకి ట్యాక్స్ కింద కట్టాలి. ఇలా చేస్తోంది దేవరాయ ఒక్కడే కాదు, చుట్టుపక్కల ఊర్లలో ఉన్న జమీందారులు మొత్తం ఈ పని చేస్తుంటారు. ఈ సంవత్సరం మళ్ళీ రైతులందరూ జమీందార్కి ట్యాక్స్ కట్టే రోజు వస్తుంది. రైతులందరూ వాళ్ళ బస్తాలో జమీందార్కి ఇస్తారు. కానీ ఒక రైతు మాత్రం ఈసారి పంట సరిగ్గా పండలేదు, అయినా మేమెందుకు మీకు ట్యాక్స్ కట్టాలి అని దేవరాయ మనుషులతో అంటాడు. దానికి దేవరాయ మా మీదే తిరగబడతావా అంటూ 10 బస్తాల ట్యాక్స్ని 12 బస్తాలు చేస్తాడు. రైతులందరూ ఇదేం కర్మరా బాబు అని తల బాదుకుంటారు. దేవరాయకి అలాగే పక్కూరులో ఉన్న జమీందార్ కాలాగౌడకి అస్సలు సరిపోదు.
ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీకి వెళ్ళి మధ్యలో రైతులను ఇబ్బంది పెడుతుంటారు. కాళ్ళగౌడ వాళ్ళ ఊర్లో ఉన్న రైతుల దగ్గర నుంచి 12 బస్తాల ధాన్యం ట్యాక్స్ కింద ఇప్పించుకుంటూ ఉంటాడు. అందుకే దేవరాయ కావాలనే తన ట్యాక్స్ని కూడా 12 బస్తాలు చేసింటాడు. మల్లన్న కేర్లో ఒక ఎక్కువ జాతి కుటుంబం ఉంటుంది. కాళ్ళగౌడ తర్వాత వాళ్ళది ఊర్లో పై చెయ్యి. ఆ ఇంటి పెద్దకి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు. కూతురు పేరు ప్రభావతి. ప్రభావతి వాళ్ళ నాన్న తక్కువ జాతి వాళ్ళకి తన కూతురికి డిఫరెన్స్ ఉండాలి అని తన కూతురిని బాగా చదివిస్తుంటాడు. ప్రభావతి వాళ్ళ నాన్నకి జాతి పిచ్చి ఉంది అనుకుంటే ప్రభావతి వాళ్ళ అన్నకి ఇంకా ఎక్కువ ఉంటుంది. తనైతే తక్కువ జాతి వాళ్ళ నీడ తన మీద పడినా స్నానం చేస్తాడు. ప్రభావతి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాదిరి కాదు. తను బాగా చదువుకున్న అమ్మాయి కాబట్టి జాతులు మతాలు అసలు పట్టించుకోదు. అందరినీ ఒకేలాగా చూస్తుంది. ప్రభావతికి కాటేరా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తన వెంట తిరుగుతూ తనతో ఐలవ్ చెప్పించుకునేందుకు ట్రై చేస్తూనే ఉంటుంది. గవర్నమెంట్ రైతులకి కొన్ని ఎరువులు ఫ్రీగా ఇమ్మని ప్రతి ఊర్లో ఉన్న జమీందారులకు ఇస్తుంది. కానీ జమీందారులు వాటిని రైతులకే డబ్బులకు అమ్ముతారు. ప్రభావతి ఈ విషయం తెలుసుకొని వాళ్ళకేమీ తెలియదనే కదా వాళ్ళని మీరు మోసం చేస్తున్నారు అంటూ వాళ్ళ నాన్న మీద కోపడుతుంది. ప్రభావతి ఈ విషయం కాటేరాకు చెప్పి ఈ విషయం మీద ఏదో ఒకటి చేయంటుంది. అప్పుడు కాటేరా దీని గురించి ఊర్లో ఉన్న పెద్దలు చూసుకుంటారు, మనకెందుకు అని చెప్తాడు. దానికి ప్రభావతి నువ్వు ఏమో చేస్తావని నీ దగ్గరికి వచ్చా, కానీ నువ్వు చూస్తే ఇలా మాట్లాడుతున్నావంటూ తన మీద కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాటేరా వాళ్ళ బావతో కలిసి ఒక హోటల్లో కూర్చున్నప్పుడు ప్రభావతి చెప్పిన విషయాన్ని వాళ్ళ బావకు చెప్తాడు. అప్పుడు వాళ్ళ బావ గవర్నమెంట్ మనకెందుకు ఫ్రీగా ఇస్తుంది అని చెప్తాడు. దానికి కాటేరా ప్రభావతి నా దగ్గర కొంచెం తిక్కమ్మాయిలాగా చేస్తుంది, కానీ తను ఒక తెలివైన పిల్ల అంటూ నాకెందుకో జమీందారుల మీద డౌట్గా ఉంది అంటాడు. హోటల్లో వీళ్ళ మాటలు వింటున్న ఒకడు ప్రభావతి గురించి తప్పుగా మాట్లాడతాడు. అప్పుడు కాటేరా నీది నాది ఒకే ఊరు కాబట్టి నిన్నేం చేయకుండా వదిలేస్తున్నా, లేదంటే చంపేసేవాణ్ణి అని వార్నింగ్ ఇస్తాడు. ప్రభావతి వాళ్ళ నాన్న పొలం పనుల కోసం కత్తులు కావాలి అని కాటేరాకు చెప్పింటాడు. కాటేరా కత్తులు తయారు చేసి ప్రభావతి వాళ్ళ నాన్నకిద్దామని ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తాడు. ప్రభావతి కాటేరాను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను కాటేరాతో మజ్జిగ తాగు అంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తాగే వెండి గ్లాస్తో తనకి మజ్జిగిస్తుంది. కానీ కాటేరా మేం ఈ గ్లాసులో తాగకూడదు అంటూ బయట వాళ్ళ కోసం పెట్టిన గ్లాసుని తెచ్చుకుందామని వెళ్తాడు. ఈ గ్యాప్లో కాటేరా దగ్గర పనిచేసే పిల్లాడు ప్రభావతి దగ్గర ఉన్న గ్లాసు ఇప్పించుకొని మజ్జిగ తాగుతాడు. దాన్ని ప్రభావతి వాళ్ళ నాన్న చూసి నీకెంత ధైర్యం ఉంటే మా గ్లాసులో మజ్జిగ తాగుతావంటూ వీడికి 10 కొరడా దెబ్బలు కొట్టు అని తన ఇంట్లో పనిచేసి అతనికి చెప్తాడు. అప్పుడు కాటేరా వాణ్ణి నేనే చూసుకోవాల్సింది అంటూ వాడికి బదులుగా శిక్ష నాకు వేయండి అంటాడు. ప్రభావతి వాళ్ళ నాన్న కాటేరాని శిక్షిస్తాడు. ప్రభావతి ఇదంతా నా వల్లే అని చాలా బాధపడుతుంది. ప్రభావతి కాటేరాకి సారీ చెప్పాలి అని తన వెంట తిరుగుతూనే ఉంటుంది. కానీ కాటేరా మాత్రం తనతో మాట్లాడేందుకు ఇష్టపడ్డు. ప్రభావతి కాటేరా దగ్గరికి వచ్చి ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం నిన్నే ప్రేమిస్తా అంటుంది. కాటేరా ప్రభావతికి ఒక నిప్పు చూపించి దాన్ని చూసావా, ఆ నిప్పుకి అటువైపు నువ్వు ఇటువైపుకి నేను ఉన్నాం, ఆ నిప్పునే మనం జాతి అని పిలుస్తాం, నువ్వు అటువైపు నేను ఇటువైపు ఉంటేనే మనం సేఫ్గా ఉంటాము అని చెప్తాడు. దానికి ప్రభావతి తనకి కాటేరా మీద ఎంత ప్రేమతో చూపించాలి అని సీతాదేవిలాగా నిప్పుల మధ్యలోకి వెళ్ళి నిలబడుతుంది. కాటేరా తనని కాపాడి ఇలాంటి అమ్మాయిని చచ్చినా వదులుకోకూడదు అని తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా 21 రోజుల్లో ఊరిలో మరియమ్మ జాతర ఉంటుంది. దాన్నే హోలేమారి జాతర అని కూడా పిలుస్తారు. ఈ జాతర రోజు ఒక దున్నపోతుని అమ్మవారికి బలిస్తారు. అలా చేస్తే వాళ్ళ ఊరికి శ్రీ సంపదలు వస్తాయని వాళ్ళ నమ్మకం. కానీ ఈ భీమనహల్లిలో మల్లన్నకేర్లో మాత్రం ఈ జాతరని కొంచెం డిఫరెంట్గా చేస్తారు. ఇక్కడ ఈ 2 ఊర్లు కలిపి ఈ జాతరని చేసుకుంటారు. ఇప్పుడు మల్లన్నకేర్లో ఉండే వాళ్ళు ఈ జాతర చేస్తే వాళ్ళే అమ్మవారికి దున్నపోతుని బలిస్తారు. అప్పుడు శ్రీ సంపదలు మొత్తం వాళ్ళ ఊరి వాళ్ళకే వస్తాయి. అదే భీమనహల్లి వాళ్ళు ఈ శ్రీ సంపదలు తీసుకొని వెళ్ళాలి అంటే భీమనహల్లికి చెందిన ఎవరో ఒకరు దున్నపోతుని బలిచ్చిన తర్వాత వాళ్ళ చేతికి దున్నపోతు రక్తం పూసుకొని ఈ ఊరు దాటి వాళ్ళ ఊరి పొలిమేరలో ఉన్న గుడిలో ఆ రక్తాన్ని అచ్చువేయాలి. అలా చేస్తే అప్పుడు వాళ్ళ ఊరికి శ్రీ సంపదలు వస్తాయి. కానీ ఎవరైనా శ్రీ సంపదలు తీసుకొని వెళ్ళేందుకు ట్రై చేస్తే కాలేగౌడే మనుషులు వాళ్ళని చంపడానికి ట్రై చేస్తారు. అందుకే అందరూ భయపడి ఎవరు హోలేమారిని వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళరు. గత 15 సంవత్సరాల నుంచి కాలేగౌడనే ఈ జాతరలో గెలుస్తుంటాడు. ఈసారి కూడా ఈ జాతర వస్తుండేసరికి కాలేగౌడ కాటేరాను పిలిచి ఒక పొదునైన కత్తి దున్నపోతు తల కోసం కావాలి, అలాగే ఇంకా పొదునైన 200 కత్తులు రక్తాన్ని చేతికి పూసుకునే వాడి కోసం కావాలి అంటాడు. కాలేగౌడ ఇచ్చిన డబ్బుతో కాటేరా వాళ్ళక్క కూతురికి గెజ్జలు కొంటాడు. కాటేరా వాళ్ళక్క దేవరాయ వాళ్ళ పొలంలో పనిచేస్తుంటుంది. తన పొలంలో పనిచేస్తున్నప్పుడు తన కూతురు ఏడుస్తుంటే తన కూతురికి పాలిద్దామని పొలం నుంచి బయటికి వస్తుంది. అప్పుడు దేవరాయ మనిషి ఒకడు తనను ఆపి, ఏది
పాలు ఎలా వస్తాయో ఒకసారి చూపించు అంటూ తనతో నీచంగా మాట్లాడతాడు. కాటేరా వాళ్ళక్క తన కూతురికి పాలు ఇవ్వడం కోసం పాలు ఎలా వస్తాయో వాడికి చూపిస్తుంది. ఈ విషయం అందరూ తెలుసుకొని దేవరాయ దగ్గర పంచాయతీ పెడతారు. కాటేరా ఈ విషయం తెలుసుకొని కోపంతో దేవరాయ మనిషిని కొట్టి చంపేందుకు ట్రై చేస్తాడు. దేవరాయ కాటేరాను ఆపి వాడేమైనా మీ అక్కని ముట్టుకున్నాడని అడుగుతాడు. దానికి కాటేరా వాడు కన్ను పీకేసి వాడు మా అక్కని ముట్టుకోలేదు, కానీ మా అక్కని చూశాడు కదా, అందుకే వాడు కన్ను పీకేసా అంటాడు. దేవరాయ కాటేరాతో మాట్లాడుతూ నువ్వు కొంచెం సేపు వెయిట్ చేసింటే నేనే వాడిని శిక్షించేవాణ్ణి. నా మాట జవదాటినందుకు నువ్వు ఈసారి హోలేమారిని మన ఊరికి తీసుకొని రావాలి అని ఆర్డర్ వేస్తాడు. జమీందారు ఇచ్చిన తీర్పుకి ఊరి వాళ్ళందరూ భయపడి కాటేరా చనిపోవడం ఖాయం అనుకుంటారు. కాటేరా ఇంట్లో వాళ్ళు తనతో మాట్లాడుతూ మనకి ఇవేమీ వద్దు, సైలెంట్గా ఉండు అని చెప్తారు. కానీ కాటేరా మాత్రం అస్సలు ఈ ఊర్లో మనం బతుకున్నామో లేదో పెద్ద జాతి వాళ్ళకి అస్సలు తెలీదు. నేను ఆ హోలేమారిని మన ఊరికి తీసుకుని వచ్చి మనం కూడా ఈ ఊర్లో బతికే ఉన్నామని అందరికీ తెలిసేలా చేస్తా అంటాడు. కాటేరా కాలేగూడ చెప్పిన కత్తులను తయారు చేసి అవి ఎంత పదునుగా ఉన్నాయో కాలేగూడకి చూపిస్తాడు. కాలేగూడ ఆ కత్తులకున్న పదును చూసి షాక్ అయిపోతాడు. తను కాటేరాతో మాట్లాడుతూ ఈ కత్తులు నా మనుషులకి ఇస్తే మృగాలుగా మారిపోతారు. నువ్వు హోలేమారి జాతర రోజు నీ ప్రాణాలు కాపాడుకోవాలి అంటే ఎవరికీ కనిపించద్దు అంటాడు. దానికి కాటేరా చూసుకుందామని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. హోలేమారి జాతర రోజు వస్తుంది. మల్లన్న కీరలో దున్నపోతుని బలిస్తారు. కాటేరా నేను మీ ఊర్లో ఉన్న ఈ సిరి సంపదలు మా ఊరికి తీసుకొని వెళ్తున్నా అని దున్నపోతు రక్తాన్ని తన చేతికి పూసుకుంటాడు. కాలేగూడెం మనుషులందరూ ఒక్కసారిగా కాటేరా మీద దాడి చేసి తన చేతిని నరికేందుకు ట్రై చేస్తారు. కానీ కాటేరా వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకుంటాడు. దేవరాయ కాటేరాని చంపేందుకే హోలేమారిని మన ఊరికి తీసుకొని రా అని చెప్పింటాడు. దేవరాయ మనుషులు కాలేగూడెం మనుషులతో కలిసిపోయి కాటేరా మీద దాడి చేస్తారు. కాటేరా వాళ్ళ కత్తులు చూసి వాళ్ళు దేవరాయ మనుషులు అని తెలుసుకుంటాడు. కాటేరా అందరి దగ్గర నుంచి తప్పించుకొని వాళ్ళ ఊరి పొలిమేరలో ఉండే గుళ్ళో అచ్చు వేస్తాడు. దానికి ఊర్లో ఉన్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకరోజు ప్రభావతి కాటేరా దగ్గరికి వచ్చి మీ అందరికీ చాలా మంచి రోజులు వచ్చాయి. గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేసింది. ఆ బిల్ వల్ల యూజ్ ఏమి అంటే ఎవరైతే భూమిని లీజ్ తీసుకొని ఆ భూమిలో పంటను పండిస్తుంటారో ఆ భూమి వాళ్ళ పేరు మీదకే మారుతుంది అని చెప్తుంది. కాటేరా ఈ విషయం తెలుసుకొని ప్రభావతితో ఊరి వాళ్ళందరికీ ఈ విషయం తెలిసేలా చేస్తాడు. ఊరి వాళ్ళందరూ గవర్నమెంట్లో ఉంటాయి, మారిపోతాయి, కానీ మా ఊరి జమీందారు ఎప్పుడు ఒకడే కదా అంటూ దేవరాయకి ఎదురెళ్తే అతను మా ట్యాక్సీలను ఇంకా పెంచుతాడు. అదే బిల్ గురించి ఆయనకు చెప్పి మా ట్యాక్స్ 12 బస్తాల్ని 8 బస్తాలు చేసుకుంటామని చెప్తారు. ప్రభావతి మాట్లాడుతూ మీరంతా ఇలా ఆలోచిస్తారు కాబట్టే వాళ్ళు మీ మీద పెత్తనం చలాయిస్తున్నారు అంటూ ఇప్పటికైనా తిరగబడండి అని చెప్తుంది. కాటేరా ఊరి వాళ్ళందరితో మాట్లాడుతూ దేవరాయ మన భూములు మనకిస్తే ఓకే, కానీ ఇవ్వకపోతే మాత్రం తిరగబడదామంటూ ఈ విషయం దేవరాయకి చెప్దాం పదండి అని ఊరి వాళ్ళందరినీ పిలుచుకొని దేవరాయ దగ్గరికి బయలుదేరతాడు. దేవరాయ ఇంట్లో జమీందారులంతా కలుసుకొని గవర్నమెంట్ పాస్ చేసిన బిల్లు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది జమీందారులు వాళ్ళ భూములు వాళ్ళకే ఇచ్చేద్దాం, ఆ భూములు మనమే వాళ్ళకి ఇస్తే మన కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, కానీ ఒకవేళ వాళ్ళు తిరగబడితే మాత్రం మనకి పుట్టగతులు లేకుండా చేస్తారు అని చెప్తారు. దేవరాయ వాళ్ళ భూములు వాళ్ళకిచ్చేందుకు ఒప్పుకోడు. కాటేరా ఊరి వాళ్ళందరితో కలిసి దేవరాయ ఇంటికి వస్తాడు. కాటేరా మాట్లాడుతూ మా భూములు ఇక నుంచి మా సొంతం, మీరు వాటి జోలికి రాకండి అని దేవరాయకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తాడు. దేవరాయ తన మనుషులతో మాట్లాడుతూ వాళ్ళు బతుకుంటే కదా వాళ్ళ పేర్ల మీదకి భూములు వెళ్ళేది అంటాడు. ఈ స్టోరీ మొత్తం వింటున్న హెడ్ కానిస్టేబుల్ కుమార్ అంటే ఇప్పుడు దొరికిన ఆ 107 మంది స్కెల్టన్స్ మీ ఊరి వాళ్ళవేనా అంటూ షాక్ అయిపోతాడు. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో ఉండే శృతి ఆ స్కెల్టన్స్ మొత్తం బాగా పరిశీలిస్తే వాళ్ళంతా చనిపోయి 15 సంవత్సరాలు అయింది అని, అలాగే వాళ్ళందరినీ ఎవరో కత్తితో దాడి చేసి చంపేశారు అని తెలుస్తుంది. శృతి ఈ విషయమై ఎస్ఐకి చెప్పి ఇంకా స్కెల్టన్స్ని పరిశీలిస్తున్నా, ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు చెప్తా అంటుంది. దానికి ఎస్ఐ ఎందుకు మేడం ఊరికే తలనొప్పులు, వాళ్ళందరిది న్యాచురల్ డెత్ అని రిపోర్ట్ తయారు చేయండి అంటాడు. దానికి శృతి అలా ఎలా మాట్లాడుతున్నారు సార్, అలాంటి రిపోర్ట్ నేను ఇవ్వను అని చెప్తుంది. ఎస్ఐ దగ్గర ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐతో మాట్లాడుతూ ఆ స్కెల్టన్ని ఉపయోగించి వాళ్ళని ఎవరు చంపారో తెలుసుకోవచ్చా అంటాడు. దానికి ఎస్ఐ వాళ్ళు ఊరికే వాళ్ళని ఎవరు చంపారో తెలుసుకుంటారు అంతే, మనమే వాళ్ళని చంపిన వాళ్ళని కనుక్కోవాలి అని చెప్తాడు. కాలేగూడ మనుషులు కాటేరా ఎక్కడున్నాడో తెలుసుకొని తనని చంపేందుకు వస్తారు. కాటేరా వాళ్ళకి లొంగిపోయి హెడ్ కానిస్టేబుల్ కుమార్ని మాత్రం వదిలేయండి అంటాడు. కానీ వాళ్ళు కుమార్ని చంపేందుకు ట్రై చేస్తారు. దానికి కాటేరా వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాడు.
కార్లయ్య కూడా ఈ విషయం తెలుసుకొని వాడిని ఒక్కరిని చంపలేకపోయారా అంటూ వాళ్ళ మీద కోపడతాడు. హెడ్ కానిస్టేబుల్ కుమార్ మాట్లాడుతూ, నీకోసం నేనొస్తే అందరూ నన్ను చంపేందుకు ట్రై చేస్తున్నారు, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోదాం పదా అని కాటేరాని గన్తో బెదిరిస్తాడు. కానీ కాటేరా మాత్రం నేను ఊరికి వెళ్లకుండా నన్నెవరూ ఆపలేరు అని చెప్తాడు. దానికి కుమార్, అసలు నీ లైఫ్లో కోల్పోయేందుకు ఏముందని ఇదంతా చేస్తున్నావంటాడు. ఒకరోజు ప్రభావతి వాళ్ళ నాన్న ప్రభావతికి పెళ్లి చేసేందుకు ట్రై చేస్తాడు. కాటేరా వాళ్ళ బావ కాటేరా ప్రభావతిల ప్రేమ గురించి ప్రభావతి వాళ్ళ నాన్నకి చెప్తాడు. కాటేరా హోలేమారుని తీసుకుని వచ్చినవాడు కాబట్టి వాళ్ళ ప్రేమ విషయం అందరికీ తెలిసినా ఎవరు గొడవపడేందుకు ధైర్యం చేయరు. పార్వతి వాళ్ళ నాన్న పార్వతితో మాట్లాడుతూ, నీకు మేం కావాలో వాడు కావాలో తేల్చుకో అంటాడు. ప్రభావతి నాకు కాటేరానే కావాలి అంటూ తన దగ్గరికి వచ్చేస్తుంది. దానికి ప్రభావతి వాళ్ళ నాన్న, నా కూతురు ఈ రోజుతో చనిపోయింది, నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు. అసలు ప్రభావతికి కాటేరా అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, కొన్ని సంవత్సరాల క్రితం ప్రభావతి అలాగే వాళ్ళమ్మ వెళ్తున్న బండికి యాక్సిడెంట్ అవుతుంది. అది కాటేరా చూసి ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ప్రభావతికి చాలా రక్తం పోయింటే కాటేరానే తనకు రక్తం ఇచ్చి ప్రభావతిని కాపాడింటాడు. ప్రభావతి కాటేరాని హాస్పిటల్లో ఫస్ట్ టైం చూసి అసలెవరో తెలియని తన కోసం ఇదంతా చేసినందుకు తనని ప్రేమించడం స్టార్ట్ చేసి ఉంటుంది. ప్రభావతి వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ ఇచ్చిన బట్టలన్నీ తీసుకొని ప్రభావతికి ఇద్దామని కాటేరా వాళ్ళ ఇంటికి వస్తాడు. ప్రభావతి వాళ్ళ అన్నను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాటేరా ప్రభావతి వాళ్ళ అన్నతో మాట్లాడుతూ, బిల్ పాస్ అయినప్పటి నుంచి రోజులు బాగలేవు, ఒక కత్తి మీ దగ్గర పెట్టుకోండి అని తనకు ఒక కత్తి ఇస్తాడు. కాటేరా వాళ్ళ బావకి నాటకాల పిచ్చి చాలా ఉంటుంది. తన ఊర్లో ఒక డ్రామా ప్రోగ్రాం అరేంజ్ చేసి దాంట్లో హిరణ్యకశ్యప రోల్ని ప్లే చేయబోతుంటాడు. కాటేరా దగ్గర తిరిగే తాతకి మాటలు రాకపోయినా నాటకాలు హిరణ్యకశ్యప రోల్ ప్లే చేయాలనేది తన కోరిక. దానికి కాటేరా ఆ తాత కోసం నాటకం జరిగే రోజు వాళ్ళ బావని బంధించి తాతతో స్టేజ్ మీద పర్ఫామ్ చేపిస్తూ స్టేజ్ వెనక నుంచి తను డైలాగ్స్ చెప్తాడు. ఊరి వాళ్ళంతా ఆ తాతని చాలా మెచ్చుకుంటారు. తాత చాలా హ్యాపీ. కాటేరా వాళ్ళ బావ కూడా కాటేరా చెప్పిన డైలాగ్స్ విని తనని చాలా మెచ్చుకుంటాడు. జమీందారులంతా ఒక ఎమ్మెల్యేని వెళ్ళి కలిసి, మా భూములు మా దగ్గరే ఉండాలి, అలా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పండి అంటారు. దానికి ఎమ్మెల్యే, మీ భూములు మీ దగ్గరే ఉండాలి అంటే రైతులు ఎవరిని పొలంలో పంచేనివ్వకండి అంటూ గవర్నమెంట్ ఆఫీసర్లు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు పొలంలో పంట ఉంటేనే వాళ్ళ భూముల్ని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తారు, లేకుంటే లేదు అని చెప్తాడు. జమీందారులు ఎమ్మెల్యే చెప్పిన దాన్ని సీరియస్గా తీసుకొని ఎవరిని పొలంలో పంచినివ్వకూడదు అనుకుంటారు. దేవరాయ కాటేరా బయటే ఉంటే రైతుల్ని బెదిరించలేము అని ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ ఇంట్లో ఎర్రచందనం పెట్టి పోలీసులకు దొరికేలా చేస్తాడు. ఎర్రచందనం కాటేరా వాళ్ళ ఇంట్లో దొరికింది కాబట్టి ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఊరిలో దేవరాయ మనుషులు రైతులందరినీ బెదిరించి పొలాల్లోకి ఎవరూ వెళ్లకుండా చేస్తారు. ప్రభావతి అలాగే కాటేరా వాళ్ళ బావ అయిన లాయర్లందరినీ కలుస్తూ కేసుని టేకప్ చేయమంటారు. కానీ ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉన్నందువల్ల కేసు టేకప్ చేసినా ఓడిపోతామని ఎవరు కేసు టేకప్ చేయరు. ప్రభావతికి ఎవరిని హెల్ప్ అడగాలో తెలియక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ నాన్న, నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చనిపోయావు, నువ్వు ఇప్పుడు బయట వాళ్ళ అమ్మాయివి, నేను ఒక బయట అమ్మాయి కోసం ఎందుకు హెల్ప్ చేయాలి అంటాడు. ప్రభావతి బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. తను ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక లాయర్ తనని చూసి తనతో మాట్లాడతాడు. లాయర్ విషయం మొత్తం తెలుసుకొని కాటేరా బయటికి రావాలి అంటే తన ప్లేస్లో ఎవరో ఒకరు లొంగిపోవాలి అని చెప్తాడు. కాటేరా వాళ్ళ బావ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం చెప్తాడు. ఊర్లో ఉన్న వాళ్ళెవరూ కేసుని వాళ్ళ మీదకి వేసుకునేందుకు ముందరికి రారు. కానీ ఆ మాటలు రాని తాత మాత్రం కాటేరా కోసం కేసుని తన మీద వేసుకుంటాడు. కాటేరా జైలు నుంచి బయటికి వచ్చి రైతులందరినీ పొలాల్లో పనిచేసేలా చేస్తాడు. దేవరాయ మనుషులు కాటేరాను చూసి రైతుల జోలికి రారు. కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు దేవరాయతో కలిసిపోయి రైతుల భూముల్ని వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేయరు. అందుకు కాటేరా అలాగే ప్రభావతి ఊరి వాళ్ళందరినీ పిలుచుకొని వెళ్ళి కలెక్టర్తో మాట్లాడతారు. కలెక్టర్ వాళ్ళందరితో మాట్లాడుతూ, వచ్చే వారం గవర్నమెంట్ ఆఫీసర్లంతా మీ ఊరికి వచ్చి మీ భూముల్ని మీ పేరు మీద రిజిస్టర్ చేస్తారు అని చెప్తాడు. దానికి రైతులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవరాయ అన్ని విషయాలు తెలుసుకుంటున్నా ఏం చేయాలో తెలియక కోపంతో రగిలిపోతుంటాడు. కాటేరా ప్రభావతి ఇద్దరు వాళ్ళ పెళ్లి కార్డుని దేవరాయకి ఇచ్చేందుకు వచ్చి, ఎప్పటికీ మీరే మా ఊరి పెద్ద, నెక్స్ట్ వీక్ గవర్నమెంట్ ఆఫీసర్లు మన ఊరికి వచ్చి ఎవరి భూముల్ని వాళ్ళ పేరు మీద రాసే రోజు మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, మీరు మా పెళ్లికి ఖచ్చితంగా రావాలి అని చెప్తారు. దేవరాయ కోపాన్ని తట్టుకోలేక ఊరి వాళ్ళందరినీ చంపేయాలని నార్త్లో ఉన్న గ్యాంగ్కి ఫోన్ చేస్తాడు. ఆ గ్యాంగ్ వాళ్ళు ఊరి బయట పెద్ద గొంతు తవ్వి ఎవరిని చంపితే వాళ్ళందరినీ ఆ గొంతులో పూడ్చేసి సాక్ష్యాలు లేకుండా చేస్తారు. ఇప్పుడు దేవరాయ పిలిచేసరికి వాళ్ళందరూ భీమనహల్లికి వస్తారు. ఊరి వాళ్ళందరూ కాటేరా ప్రభావతుల పెళ్లి సందర్లో బిజీగా ఉంటారు. రేపొద్దున్నే పెళ్ళనగా కాటేరాకి దేవరాయ పిలిపించిన మనుషుల గురించి తెలుస్తుంది. తను ఈరోజు రాత్రి వాళ్ళు అటాక్ చేయబోతున్నారని తెలుసుకొని వాళ్ళుండే చోటుకి వెళ్ళి వాళ్ళని చంపాలి అని వాళ్ళుండే చోటుకి బయలుదేరతాడు. ఆ గ్యాంగ్ వాళ్ళందరూ ఊరి వాళ్ళని చంపాలి అని పూజ చేస్తుంటారు.
అప్పుడు కాటేరా అక్కడికి వచ్చి అందరి మీద దాడి చేస్తాడు. కాటేరా వాళ్ళని చంపుదామని వచ్చిన 107 మందిని చంపి వాళ్ళు తవ్విన గుంతలో వాళ్ళనే పొడి చేస్తాడు. ఇప్పుడు బయటపడిన ఆ స్కెల్టన్స్ రైతులవి కాదు, ఈ రౌడీలవే. కాటేరా వాళ్ళందరినీ చంపేసి ఇంటికి వచ్చి చూస్తే ప్రభావతిని ఎవరో పొడి చంపేసింటారు. కాటేరా తనని చూసి చాలా బాధపడతాడు. కాటేరా దీనంతటికీ దేవరాయే కారణమని తన ఇంట్లోకి వెళ్లి మరీ తనని చంపేస్తాడు. పోలీసులు దేవరాయని చంపిన కేసులోనే కాటేరాని అరెస్ట్ చేస్తారు. అలా 15 సంవత్సరాలు తను జైల్లోనే ఉండి ఇప్పుడు 10 రోజుల పేరోల్ మీద బయటికి వచ్చింటాడు. తన స్టోరీ మొత్తం తెలుసుకున్న కుమార్, నేను నీకోసం ఏమైనా చేస్తాను, మీ ఊరికి వెళ్దాం పదా అంటాడు. ఎస్ఐతో పాటు ఉన్న కానిస్టేబుల్ బయటపడిన ఆ స్కెల్టన్స్ని కాల్చేద్దామని ఫారెన్సిక్ ఆఫీస్లోకి వస్తాడు. కానీ శృతి ఆ కానిస్టేబుల్ని పట్టుకుని ఎందుకు వాటిని కాల్చేయాలని చూసావని అడుగుతుంది. దానికి ఆ కానిస్టేబుల్, ఆ గ్యాంగ్లో ఉన్నది 107 మంది కాదు, 108 మంది, ఆ మిగిలిన ఒక్కరిని నేనే అంటూ ఆ రోజు కాటేరా నేను చిన్నపిల్లాన్ని అని నన్ను వదిలేసి చదువుకునేలా చేశాడు. నేను మా వాళ్ళలాగా ఎవరినో ఒకరిని చంపుతూ బతకాల్సిందే. కానీ కాటేరా వల్ల ఈరోజు కానిస్టేబుల్ అయ్యా అంటూ వాళ్ళందరిది న్యాచురల్ డెత్ అన్నట్టు రిపోర్ట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. శృతి ఆ కానిస్టేబుల్ని అర్థం చేసుకుని చనిపోయిన అందరిది న్యాచురల్ డెత్ అని ఎస్ఐకి రిపోర్ట్ ఇస్తుంది. కాటేరా వాళ్ళ ఊరికి వచ్చి తన వాళ్ళందరినీ కలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్టార్టింగ్లో ఊర్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకున్న ఆ పెద్ద అయినా అలాగా పిల్లాడు ఎవరు అంటే కాటేరా వాళ్ళ బావ, అలాగే తన దగ్గర పనిచేసిన ఆ చిన్న పిల్లాడు. ఊర్లో వాళ్ళంతా కాటేరాతో మాట్లాడుతూ, నువ్వు దేవరాయని చంపిన తర్వాత మన ఊరికి అన్ని మంచి రోజులు అనుకున్నాం, కానీ నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఆ కాలేగూడ హోలేమారిని వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళి మన ఊరిలో సిరి సంపద లేకుండా చేశారు అని చెప్తారు. ఊరి వాళ్ళంతా కాటేరాతో, ఈసారి కూడా నువ్వు హోలేమారిని మన ఊరికి తీసుకొని వచ్చి మన ఊరికి సిరి సంపదలు తీసుకొని రావాలి అని చెప్తారు. హోలేమారి జాతర రోజు వస్తుంది. కాలేగౌడ తన మనుషులందరికీ కత్తులిచ్చి కాటేరా తన చేతికి రక్తం పూసుకుంటే వాణ్ణి చంపేయండి అంటాడు. అమ్మవారికి బలిచ్చే దున్నపోతూ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ట్రై చేస్తుంది. కానీ కాటేరా దాన్ని ఆపి బలి కోసం సిద్ధం చేస్తాడు. దాన్ని చూస్తున్న కాలేగౌడ అస్సలు తట్టుకోలేకపోతాడు. ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ తెలుస్తుంది. అది ఏమి అంటే ప్రభావతిని చంపింది దేవరాయ కాదు, ప్రభావతి వాళ్ళన్న. కాటేరా 107 మందిని చంపడానికి వెళ్ళినప్పుడు ప్రభావతి వాళ్ళన్న ఎవ్వరికీ తెలియకుండా ప్రభావతిని ఊరి బయటికి తీసుకుని వెళ్ళి నువ్వు ఆ తక్కువ జాతి వాడిని పెళ్లి చేసుకోకూడదు అంటూ తనని చంపేస్తాడు. తన ప్రభావతిని చంపడం ఒక పిల్లాడు చూసి కాటేరాకు చెప్తాడు. కానీ కాటేరా అప్పటికే జైల్లో ఉంటాడు. కాటేరా ప్రభావతి వాళ్ళన్నకి రక్షణ కోసం ఇచ్చిన కత్తితోనే తన ప్రభావతిని చంపేసింటాడు. దానికి కాటేరా ఇప్పుడు ప్రభావతి వాళ్ళన్నని దేవత ముందే చంపి దేవతకి బలిస్తాడు. కాటేరా అందరితో మాట్లాడుతూ, ఈ జాతులు మనం చేసే పనులను బట్టి మనకి వచ్చాయి, కానీ మనం మాత్రం జాతుల పేర్లు చెప్పుకొని ఒకరినొకరు చంపుకుంటున్నామంటూ ఈ హోలేమారి జాతర మనలో కోపాన్ని తప్పితే ఇంకేమీ నింపడం లేదు. ఈ సంవత్సరం నుంచి మనం హోలేమారి జాతరని దున్నపోతుని చంపి కాకుండా పసుపు కుంకుమలతో చేసుకుందామని చెప్పి బలి కోసం తెచ్చిన దున్నపోతుని వదిలేస్తాడు. అందరూ కలిసి దేవతకి పూజలు చేస్తే అందరికీ సిరి సంపదలు వస్తాయి అని కాటేరా చెప్పిన దానికి ఒప్పుకుంటారు. కాలేగౌడ కూడా కాటేరా చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఈసారి హోలేమారి జాతర ఎలాంటి గొడవలు లేకుండా అన్ని జాతుల వాళ్ళు కలిసి చేసుకుంటారు. కాటేరా మళ్ళీ జైలుకి వెళ్ళిపోతాడు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కాటేరా మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.